మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మురగంపేట దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురగంపట్టు అబ్రహాం చెందినటువంటి మహేష్, కిషోరు, ఈ సంతపేట చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ దగ్గర అరెస్ట్ చేసి మేము ఆదుపరచడం. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియో తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో పెనుమూరు క్రాస్ నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళని గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఎంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు, తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్ గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు, వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడుతున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించాలని కోరుతూ ముగిస్తాను. సార్, కొంతమంది వాళ్ళ మొబైల్స్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళా కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం. 4-5 వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ముందు వాళ్ళ మొబైల్స్ అవసరమైతే పోలీసుకి పంపించి కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి. బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈ రోజు మీ మీడియా ద్వారా వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇంతవరకు తీశారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడం, వాటితో బెదిరించారు. అంతే, వాళ్ళు సెక్సువల్ గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. మా విషయాల్లో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పొలిటికల్ అప్లికేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగుతుంది. బ్యాంకులో, యాక్సిస్ బ్యాంక్ లో
లోన్ ఆఫీసర్స్ గాను లోన్ మెన్ గా పనిచేస్తున్నారు, రికవరీ ఆఫీసర్ గా. ఈ హేమ్ ప్రసాద్ అనే అతను కూలి పనులు ఇతర పనులు తెలిసింది. ఏం పార్కులు ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాము, మీ సలహాలు కూడా తీసుకుంటాము, ఆ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము. కట్టుదిట్టమైన భద్రతా కోసం మనం ప్రయత్నం చేస్తాం. భద్రతా లోపాలపై ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అయితే పెడతాం. సేమ్ అతను వచ్చి కొన్ని నగలు దోచుకొని బెదిరించి పంపించడం రకము చేసినారు. ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ కండిషన్ గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలు సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇక వాళ్ళు ఈ కేసు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గర కాకుండా మా వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే వీరాసోదరులందరూ కూడా తెలుసు. అది వల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయి జరిగింది, ఇంకోటి జరగకూడదు, ఇలాంటి విధులను వదలకూడదు అని సంఘటించిన వెంటనే పోలీసు వాళ్ళు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. గట్టిగానే గస్తీ చేస్తున్నాము, టీం డివైడ్ చేస్తున్నాము, పంపిస్తున్నాము. కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయిండొచ్చు. ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్ని కవర్ చేయలేము. మేము ఇటు నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇలాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అప్రమత్తం చేస్తాం. ఆనందం వల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన కంటెంట్స్ ప్రకారం చేస్తాం. అంటే 25th మనకు నోటీస్కి వచ్చిన 29th అబ్బాయి మనం ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేశాము. కంటిన్యూస్ గా ఇమీడియట్ గా మేము మళ్ళా ఫర్దర్ బాధ్యతలు ఎవరెవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ అవర్స్ లోనే వాళ్ళు మేము వన్ స్టాప్ సెంటర్ తీసుకురాగలిగినాము. కేసులో సంబంధిత నమోదు చేసినాము సార్. కాబట్టి దీంట్లో పోలీసుల వైపు నుంచి ఎలాంటి కేసు నిలబడదని మనము కోర్టు పరిధిలోని అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. ఇప్పుడే భయపడుతున్నారు కదా అప్పుడు చెప్తారనేసి. మనమందరూ ఆ విషయంలో ప్రాసిక్యూషన్ పాత్ర ఉంటుంది కోర్టులో. మేము ప్రాసిక్యూషన్ మా రోల్ మాకు ఉంటుంది. మేము యాక్టివ్ రోల్ తీసుకుంటాం. కేసుని కంపల్సరీ సక్సెస్ఫుల్ మొత్తంలో రికవరీ చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఎక్కువ వచ్చాయని చెప్పి ఒక ఆరోపణ. ఇంత మేరకు ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఏమైనా ఎవిడెన్స్ వీడియో? ఇవి వెరీ సీక్రెట్ విషయాలు సార్. అవన్నీ మనము ఈవెన్ వీడియోలో ఎవరో వాళ్ళ పేర్లు వివరాలు కూడా మనకు కూడా తెలియదు. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇలాంటివన్నీ మనము ఈ ఇండియాలో చెప్పలేదు. అదే అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉండొచ్చు అనేది 4 వీడియోస్ అండి డ్యూ కోర్స్ తెలుస్తాను.